కూడి వచ్చినందుకు అందరికీ నా హృదయపూర్వక ముందుగా దేవాదేవునికి ఎంతగానో రుణస్థులై ఉన్నారు. మరి అర్హత యోగ్యత లేదు, మరి ఇది నా నిలబెట్టి తన కృప చూపి నిలబెట్టిన ఆ దేవునికి నేను ఎంతగానో రుణస్థులై ఉన్నాను. మరి అవకాశం ఇచ్చిన ఫిలిప్ అన్నకి, పాస్టర్ ప్రసన్నకి, వాళ్ళ కుటుంబాన్ని నా హృదయపూర్వక వందనాలు తెలుస్తుంది. మంచిదండి. పొద్దున బాప్తిజం కార్యక్రమం కూడా చాలా చక్కగా జరిగింది. అంటే దేవునికి మహిమార్థకరంగా మరి పరలోకంలో మరి సంఘం కూడా చాలా సంతోషించింది. ఒక 3 బాప్తిజం తీసుకున్నారు. సో ఎంతగానో చాలా చక్కగా జరిగించారు దేవుడు. వాక్యానికి వెళ్ళే ముందు అంటే ఫిలిప్ అన్న నాకు మధ్యాహ్నం ఫోన్ చేసి అంటే ఇక్కడ అంటే అయిపోయింది, భోజనం చేసాము, ఇక్కడ కూర్చొని మాట్లాడతామంటే ఫిలిప్ అని చెప్పారు అనమాట. వాక్యం తీసుకొద్దాము అంటే నేను ప్రార్థన చేశాను అనమాట. ప్రభు అంటే నాకు పొద్దునే నాకు ఫిలిప్ అన్న మెసేజ్లో సతీష్ అని ఒక మెసేజ్ చెప్పారు ఉదయాన్కాల ఆరాధనలో. ఆ మెసేజ్లో నాకు ఒక తలంపు వచ్చింది. ప్రభు అంటే ఈ బాప్తిజం గురించి ఒక తలంపు వచ్చింది అనమాట. సరే అన్న నాకు చెప్పినప్పుడు సరే ఇక్కడ ఈ బలిపీఠం దగ్గర ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నాను అనమాట. ప్రభు ఏం చెప్పాలి ప్రభు అని చెప్తే ఒక 3 నియమాలు. అంటే బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఒక క్రైస్తవులుగా బాప్తిజం తీసుకొని దేవుని కోసం బ్రతుకుతున్న మనము మనకంటూ కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు పాటిస్తే ఎలా ఉంటుంది మన జీవితం, పాటించకపోతే ఎలా ఉంటుంది అనేది ఈరోజు మన ధ్యానం. అర్థమైందండి కాన్సెప్ట్? దాని వాక్యదానానికి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రశ్న వేస్తాను. మనం అందరూ బాప్తిజం, నేను బాప్తిజం తీసుకున్నాను, అందరూ కూడా ఇక్కడ వచ్చిన చాలామంది బాప్తిజం. మీరు ఎంతమంది బాప్తిజం తీసుకుని చేతులేకపోతే నేను అడగను. బాప్తిజం తీసుకున్న ఒక ప్రశ్న ఏంటంటే, బాప్తిజం తీసుకున్న మీరు, నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు, బాప్తిజం తీసుకొని నీ యొక్క హృదయ శుద్ధి లేకుండా హృదయంలో అదే పాపపు స్థితి, అదే చచ్చిన స్థితిలో కానీ ఉంటే అంటే నీ హృదయం ఇంకా పాత రోత జీవితాన్ని కలిగిన స్థితిగతులు కానీ నీ హృదయంలో ఉంటే బాప్తిజం తీసుకున్న నీవు పరలోక రాజ్యానికి వెళ్తావా వెళ్ళవా? కోరంటారా? మరి బాప్తిజం తీసుకోవడం ఏంటంటే పాస్టర్ గారు చెప్పారు, చర్చిలో గుర్తింపు ఒక మెంబర్షిప్ కమిటీ అంటారు కదా, ఒక మెంబర్షిప్ పొందడానికి. సో అలాగా ఈరోజు ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. ఒక వాక్యం చదువుకుందామండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 25-26 చదివి వినిపించాను. అన్యజనులందరూ సున్నతి పొందని వారు కనుక, ఇశ్రాయేలు అందరూ హృదయ సంబంధమైన సున్నతి నొందిన వారు కారు కనుక, రాబో దినములలో సున్నతి పొందియు సున్నతి లేని వారి వలె నుండు ఐగుప్తీయులను, యూదా వారిని, ఎదోమీయులను, అమ్మోనీయులను, మోయాబీయులను, గడ్డపు పక్కలను కత్తిరించుకొను అరణ్య నివాసులైన వారిని అందరినీ నేను శిక్షించేదను. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానం. మహాపరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్యా, నీ ఘనమైన అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి వెళ్ళని లెక్కించిన స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా ఈ రీతిగా మరొకసారి ప్రభునైనా సంఘంగా కూడుకొని ప్రభునైనా అయ్యా నేను ఆరాధించి నేను స్థుతించి ఉండగా ప్రభునైనా మరి అయ్యా అత్యంత శ్రేష్టమైన సంఘంలోకి వెళ్తుండగా ప్రభునైనా అయ్యా పరిశుద్ధాత్మ సహాయంతో నీవే సంఘంతో మాట్లాడి ప్రభునైనా మరి ఈ రోజు ప్రభునైనా వాళ్ళనైనా మరి నేను వాళ్ళ జీవితంలోనైనా ఏ వాక్కు కోసం అయితే వాళ్ళు ఆశపడి వచ్చారో ప్రభునైనా వాక్కునే నీవునైనా వాళ్ళతో మాట్లాడి ప్రభు సంతోషంగానైనా వాళ్ళని ఇంటికి పంపించుకుని ప్రార్థిస్తూ ప్రభు చిన్న ప్రార్థన వేసినా నాకు నిక్కలు వినంతో వేడుకుంటున్నాను నా పేపర్లోకి తండ్రి. ఆమేన్. నేను ఒకసారి 25వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా అండి. అన్యజనులందరూ సున్నతి పొందని వారు గనుక, ఇశ్రాయేలీయులందరూ హృదయ సంబంధమైన సున్నతి నొందిన వారు కారు గనుక, రాబో దినములలో సున్నతి పొంది సున్నతి లేని వారి వలె నుండు ఐగుప్తీయులు, యూదా వారిని, ఎదోమీయులు, అమ్మోనీయులు, మోయాబీలు, గడ్డపు ప్రక్కలను కత్తిరించుకుని అరణ్య నివాసులైన వారిని అందరూ నేను శిక్షించదను. సాక్షాత్ దేవాతి దేవుడే మాట్లాడుతున్న మాట ఏంటంటే, కొంతమంది వ్యక్తులు ఉన్నారంట ఇశ్రాయేల్ ప్రజల్లో, వాళ్ళ గురించి చెప్తున్నారు దేవుడు. ఏంటంటే ఇశ్రాయేలీయులు అందరూ, కొంతమంది కాదని అందరూ, ఇశ్రాయేలీయులు అందరూ హృదయ సంబంధమైన సున్నతి నొందిన వారు కారు అని చెప్తున్నారు. అంటే ఇంకే సున్నతి పొందారు? బాహ్య రకమైన సున్నతి అయితే పొందారు, కానీ దేవుడు కోరుకునే సున్నతి ఏంటి? హృదయ సంబంధమైన సున్నతి వాళ్ళు చేయలేకపోయారు. ఈ మునుపటి గ్రంథాలు అంటే ఇవన్నీ తిరిగేసాం అనుకోండి, మనకి ఇక్కడ వాళ్ళు ఏం పాపాలు చేశారు, వాళ్ళు ఏమేమి అతిక్రమాలు జరిగించారో, ఏ పాపాలు చేశారో అన్నీ కూడా లేఖనంలో రాస్తున్నాయి. ఉదాహరణకి వాళ్ళ కుమార్తెల్ని అగ్నిగుండం నుంచి దాటించడము, బయలుదేవతకి పూజించడము, ఇట్లాంటి దేవునికి విరుద్ధమైన పాపాలన్నీ చేశారనమాట. పాపాలు చేసిన వాళ్ళంతా ఏ బ్యాచ్ తెలుసా? సున్నతి పొందిన వాళ్ళు. బాహ్యంగా సున్నతి అనగా ఈ లోకంలో మరి ఈ జనరేషన్లో మనం కంపేర్ చేసుకుంటే బ్యాప్టిజం తీసుకున్నవాళ్ళు. జాగ్రత్తగా ఉంది ఈ మాటలో.
సున్నతి పొందిన వాళ్ళే ఏం చేస్తున్నారంట, పాపాలు చేసి హృదయ సంబంధమైన సున్నతి లేని వారుగా ఉన్నారని చెప్పి దేవుడే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఆ నెక్స్ట్ రాసుకుంటూ అడుగుతున్నారు కదా, దేవుడు చెప్తున్నారు కదా, రాబో దినములలో సున్నతి పొందియు అనగా వీళ్ళే సున్నతి పొందారు. వీళ్ళు ఎప్పుడో చిన్నప్పుడు మరి వాళ్ళ పుట్టుకతో కానీ ఇశ్రాయేలు పెద్దలు వాళ్ళ దగ్గర తీసుకెళ్తే సున్నతి ఇస్తారు కదా, అట్లా సున్నతి పొందియు సున్నతి లేని వారి వలె నుండు అని యూదా వారిని కూడా అక్కడ మెన్షన్ చేశారు. జాగ్రత్తగా గమనించాలి. యూదా వారు ఇశ్రాయేలు బిడ్డలు ఎవరండి? దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి ప్రజలు. వాళ్ళ గురించి దేవుడు చెప్తున్నాడు అనమాట. అంటే అయ్యా బాబు, మీరు సున్నతి పొందారు, ఓకే, అదొక సింబాలిక్ ఫామ్ అంతే, కానీ నేను కోరుకునే జీవితము, నేను కోరుకునే సున్నతి ఏంటంటే హృదయ సంబంధమైన సున్నతి మీ దగ్గర లేదు. కాబట్టి మిమ్మల్ని నేను ఏం చేస్తానంటే, ఎలాగైతే ఎదోమీయుల్ని మోయాబీల్ని ఎలాగైతే ఆ బ్యాచ్ ని శిక్షించాలని ప్లాన్ చేస్తున్నానో, మిమ్మల్ని కూడా అదే బ్యాచ్ లో కలిపి మీకు కూడా శిక్ష అనేది వస్తుంది. అర్థమైందన్నమాట. దూరం అంటే అంటే నా వాయిస్ రాకపోతే దగ్గరికి వచ్చి కూర్చోండి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, కోరుకునేది ఏంటంట, హృదయ సంబంధమైన సున్నతి అనేది కావాలంట. సరే, మీరు అడగచ్చు ఒక ప్రశ్న, బ్రదర్ ఓకే మేము బాప్టిజం చేసుకున్నాం కదా, ఈరోజు ముగ్గురు వ్యక్తులు అంటే ఒక సహోదరి, ఇద్దరు సహోదరులు, ముగ్గురు తీసుకున్నారు బాప్టిజం. వాళ్ళు అడగచ్చు ఈ వాక్యం, ఒకవేళ వాళ్ళు మేబీ లైవ్ లో తర్వాత విన్నా కూడా ఒక ప్రశ్న వస్తుంది. ఓకే, హృదయ సంబంధమైన సున్నతి అంట, మనకి ఈ ట్రెండ్ లో కంపేర్ చేసుకుంటే హృదయ సంబంధమైన బ్యాప్టిజం, ఓకే, నీటి బ్యాప్టిజం డన్, విచ్ ఇస్ డన్, అది అందరం తీసుకున్నాము, ఆ టాస్క్ అయిపోయింది. కానీ హృదయ సంబంధమైన బ్యాప్టిజం అంటే ఏంటి, అది ఎట్లా పొందాలి అంటే, దేవుడు కోరుకునే ఆ హృదయ సంబంధమైన సున్నతి అనేది ఎప్పుడు అంటే మనం ఏ నియమాలు పాటిస్తే వస్తాయి అనేది ఈరోజు ఒక మూడు వాక్యాలు చెప్తాను మీకు. సీతామండి కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి రాసిన సువార్త మత్తయి 13:47-48 వచనాలు. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. హల్లెలూయా. ఇక్కడ మీకు ఈ వాక్యం మనం వెళ్ళకంటే ముందు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం ఒక వాషింగ్ మిషన్ కొన్నాం అనుకోండి, దానికంటే ఏమంటారు, ఒక మాన్యువల్ బుక్ ఇస్తారు, రెగ్యులేషన్స్ ఉంటాయి దాంట్లో, రూల్స్ ఉంటాయి దాంట్లో. అంటే ఇన్ని కేజీలకి ఇంత పౌడర్ వేయాలి, ఇన్ని కేజీలకి ఇంత లిక్విడ్ వేయాలి, లేదంటే డ్రై వాష్కి అయితే లేదంటే ఇట్లా ఉండాలి, సిల్క్ క్లాత్కి ఇట్లా ఉండాలి, వెట్ క్లోత్స్కి అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఒక ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్ ఉంటుంది. ఇప్పుడు ఆ నియమాలు నువ్వు పాటించకుండా నీ ఇష్ట ప్రకారం కానీ నువ్వు జీవిస్తే హల్లెలూయా. ఎక్కడున్నా మనం వాషింగ్ మిషన్ ఇన్స్ట్రక్షన్స్ కానీ మనం పాటించకుండా నీ ఇష్ట ప్రకారం బట్టలు కొట్టేసి 5 కేజీలు వేయాల్సిన లోడు 10 కేజీలు 15 కేజీలు వేసాం అనుకోండి, ఏమవుతుంది, చెడిపోతుంది. అంటే ఎనీ ప్రోడక్ట్, మీరు బైక్ కొన్నారండి, పెట్రోల్ దానికి పోయాల్సింది, పంపు దగ్గరికి వెళ్ళి డీజిల్ పోయండి, ఎట్లుంటుంది, ఉండదు కదా, ఇంజిన్ పాడైపోద్ది. హార్ట్ ఆఫ్ ద బైక్ ఏంటి, ఇంజినే పాడైందానికి ఇంకా బైక్ పనికిరాదు అనమాట. అట్లా మన జీవితాల్లో కూడా బాప్టిజం తీసుకున్న నువ్వు నేను కూడా దేవుడు కొన్ని నియమాలు పెట్టి ఉన్నారు, మీకు కొన్ని నియమాలు పెట్టి ఉన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం దేవుడు ఎందుకు బాధపడుతున్నాడంటే ఆ నియమాలు పాటించట్లే. ఎలాగైతే ఒక ప్రోడక్ట్ కొని ఒక ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్ అవైనా అంటే అవి అంతరించిపోతాయి, ఏది ఇళ్ళ సమయాన్ని అంతరించిపోతాయి. వాటికి ఏం అంత జాగ్రత్తగా అంటే, ఇప్పుడు బండి కొంటారు, డెలివరీ బండి తీసుకెళ్ళి మీరు అక్కడ రోడ్లో పడేస్తారా, మంచిగా అసలుకి అంటే పెళ్లి కూతురు రెడీ చేసినట్టు మంచిగా రెడీ చేసి దాన్ని కప్పేస్తాం అనమాట. అంటే ఒక 2 నెలలు మనకి దాని మీద ఏముంటుందంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, దాని మీద ఒక చిన్న గీత పడినా కూడా మనకి తట్టుకోలేము అసలుకి. అంటే ఆ రీతిగా చూసుకుంటాం మనం. ఎందుకు కొత్త బండి ఇట్లా వాడాలి, ఫస్ట్ సర్వీస్ అయ్యేంత వరకు 40 దాటకూడదు అని చెప్తారు షోరూమ్ కొన్నప్పుడు. 40 దాటం మనం, సెకండ్ సర్వీస్ అయ్యాక ఓకే ఇంత స్పీడ్, ఎన్ని పార్టీస్ ఎందుకు, మనకి లైఫ్ రావాలి కదా, మనకున్న ఏ ప్రోడక్ట్ లైఫ్ రావాలని ఆలోచన ఉంటుంది మనకి. అదే రీతిగా దేవుడు కూడా బాప్టిజం తీసుకున్న నువ్వు నేను కూడా కొన్ని నియమాలు దేవుడు సెట్ చేశారు అనమాట. ఒక 3 నియమాలు నేను చెప్తాను, చాలా ప్రాముఖ్యమైన చాలా ఉన్నాయి నియమాలు, కానీ నేను ఒక 3 చెప్పి నేను ముగించేస్తాను. ఇక్కడ ఏమంటారంటే, సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. ఇక్కడ సముద్రము అంటే జాగ్రత్తగా ఉంది, లోకం. దేనికి సాదృశ్యం ఉంది, లోకం. వల అంటే దేవుని సన్నిధి, ఆర్ సువార్తకి పట్టబడ్డం కానీ, ఆర్
నీటి బాప్తిసం ద్వారా దేవుని సన్నిధికి రావడం. అర్థమైందా? రక్షింపబడినటువంటి వ్యక్తులు అంటే ఈ చేపలంట సముద్రంలో విచ్చలవిడిగా తిరుగుతున్నాయి, బాగా కాలు చేతులు ఆడించుకుంటా ప్రశాంతమైన జీవితం సాగిస్తున్నాయి. ఇక్కడ సముద్రంలో వచ్చాడు, వల వేయడానికి వచ్చి అన్ని ఇరుక్కొని ఒక కంపలు పడ్డాయి. అన్ని అనుకుని అంటే అప్పుడప్పుడు మనం ఒకరికొకరు చూసుకునే నువ్వు అని అనుకుంటాం కదా. అట్లా చేపలు ఏం చేస్తున్నాయంట ఆ కంపలు పడినప్పుడు రే నువ్వు అట్లా అనుకుంటా ఉన్నాయి అనమాట. సాధులు అంటే నేను మీకు ఉదాహరణ చెప్తాను అర్థం అవుతుంది. అట్లా లోకం అనగా సముద్రం, లోకంలో నుంచి నువ్వు బాప్తిసం తీసుకుని పట్టబడి దేవుని సన్నిధికి వచ్చిన నీకు 3 నియమాలు ఉంటాయి. నెంబర్ 1, ఒక ఫస్ట్ నియమం ఏంటంటే వలలోనికి పట్టబడిన చేపకి ఒక పరిధి ఉంటుంది, లిమిట్. అలేనియా లిమిట్ అంటే ఇప్పుడు చేప సముద్రంలో ఉన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసింది అనమాట. వలలోకి పట్టబడింది కదా, దానికి ఇప్పుడు ఎంజాయ్ చేసే స్కోప్ ఉంటుందా? దానికంటే ఒక లిమిట్, ఒక పరిధి. అంటే ఇది అనుకోండి ఒక వల, ఈ వలలో చేప పడింది అనుకోని దాని పరిధి ఇదే. ఇంకా దీనిలో నుంచి ఇంకా అది బయటికి పోవడానికి వీలు లేదు. హల్లెలూయా. నీ జీవితం నా జీవితం కూడా అదే. ఏంటంటే బాప్టిజం తీసుకొని దేవుని సన్నిధికి పట్టబడిన నీవు, లోకంలో నుండి వేరుపారి పట్టబడిన నీకు నాకు ఒక లిమిట్ ఉంటుంది, ఒక పరిధి ఉంటుంది అనమాట. లోకంలో మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే దేవుడు చెప్పాడు కదా, నేను కోరుకునే సున్నతి అంటే హృదయ సంబంధమైన సున్నతి అంటే నీటి మూలంగా బాప్తిసం సున్నతి తీసుకున్నారు, కానీ చేయాల్సిన కార్యక్రమాలు చేయాల్సిన పాపాలన్నీ కూడా చేసేస్తున్నారు అనమాట. ఈ రోజుల్లో మనం కూడా అంతే. ఈ రోజుల్లో ఇంటి దగ్గర నుంచి విడిచిపెట్టి హైదరాబాద్కి వచ్చిన మనం కూడా ఏం చేస్తున్నాం అంటే బాప్టిజం తీసేసుకుంటాం, కానీ అదేదో ఒక ఆచారంగా తీసేసుకోవాలి, ఒక నియమము. నేను ఒక క్రైస్తవులు ఈ లోకంలో సర్టిఫై చేయబడాలంటే ఒక బాప్టిజం అని తీసుకోవాలని చెప్పి అని అనుకుని తీసేసుకొని ఆ కార్యాలన్నీ చేస్తున్నారు. కార్యకలాపాలు ఏదైతే పాత తర్వాత జీవితం ఉంది అనుకుంటే అదంతా కూడా చేస్తున్నారు అనమాట. కానీ దేవుడు అది కోరుకోవట్లేదు అనమాట. నీకంటే ఒక పరిధి ఉందన్నమాట. అంటే ఒకప్పుడు నువ్వు విచ్చలవిడిగా తిరిగి ఉండొచ్చు. ఒకప్పుడు నీవు విచ్చలవిడిగా బయటికి తిరగడం ఒక 6 గంటల నుంచి బయటికి వెళ్తే రాత్రి 12-1 గంటకి రావచ్చు. ఏమంటే లిమిట్ అంటే మీకు ఉదాహరణ చెప్తా. చిన్నప్పుడు మన తల్లిదండ్రులే అంటుంటారు, మనం తిరుగుతుంటారు. చిన్నప్పుడు ఇన్ని పెద్ద పనులు చేస్తుంటాం మనం. నాకు ఇంకా గుర్తున్నాను, నేను చాలా పెద్ద పనులు చేస్తాను. ఏంటంటే ఆటోకి బయట డేంజర్ లైట్ ఉంటాయి కదా, అది తీసి ఆ లోపల లైట్ ఉంటుంది కదా, లైట్ తీసి 2 వైర్లు కట్టి చుట్టి ప్లగ్ లో పెట్టాం అనమాట. మొత్తం ఆ బాక్స్ డబ్బాలు పగిలిపోయేదాన్ని. అట్లాంటి ఎన్నో చేస్తున్నాను. ఇంకా తల్లిదండ్రులు ఏమంటారు, అరే అది తిప్పుతారా, నీకేం పని రా, ఆ కరెంట్ నీకేం పని రా, షాక్ వచ్చి వస్తారా అని తిడతారు అనమాట. అంటే లిమిట్ అంటే అర్థమైందంటే నీది కాని పనిని నువ్వు చేసుకొని అందులోకి దూరి రాలేని పరిస్థితిలో ఆడే సతమతం అవుతుంటావు కదా, దాన్ని మన పరిభాషించడానికి ఈ మాట వార్తలు క్షమించండి, అతి చేయడం అంటారు అనమాట. అలాగే అంటే మనది కాని పని చేయడం దాన్ని ఏమంటారు దేవుని దృష్టిలో, అరే నీది కాదురా, ఆ వేగ పోవద్దురా, నీకు అది కాదు నేను చూపించింది, ఈ దారులు వెళ్ళానంటే మనం ఏమంటాం, లేదు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా, ఇదే కదా నువ్వు చూపించింది అని అనుకున్నాక అన్నీ చేస్తాం అనమాట. చేసిన తర్వాత దెబ్బలు తగులుతాయి కదా, అప్పుడు ఏమంటావు, ఓ ఈ రూట ఓకే ప్రభా అని చెప్పి తన్నులు తిన్నాక తర్వాత పోతాం అనమాట. అట్లా మనకు కూడా ఒక పరిధి ఉందండి, ఒక లిమిట్ ఉంది. హల్లెలూయా. ఒక భక్తుని నేను చూపిస్తాను. ఆ వ్యక్తి పాత నిబంధన గ్రంథంలో ఉన్న వ్యక్తి, మనకి అందరికీ సుపరిచితులే. ఆ రాజు అంట దేవుడు ఒక నియమం ఇచ్చాడు అనమాట. దేవుడు ఒక నియమం ఇచ్చాడు, ఒక లిమిట్ ఇచ్చాడు. ఆ లిమిట్ దాటి ఆయన ఒక పని చేశాడు అనమాట. చేసిన తర్వాత ఆయనకి ఏ శిక్ష వచ్చిందో, ఏ ఆశీర్వాదము పోగొట్టుకున్నాడో నేను ఒకసారి చూపిస్తాను. 1 సమూయేలు 13వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు. నువ్వు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా ఎదురు చెదిరిపోవటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవటయు, ఫిలిష్తీయులు మిక్మాషులో కూడినటయు నేను చూచి, ఇంకా నీ యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలోకి వచ్చి నా మీద పడుతుననుకుని నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించానని. ఇక్కడ సందర్భం ఏం జరుగుతుందంటే క్లుప్తంగా చెప్పేస్తాను, టైం అంటే రన్నింగ్, సో చాలా క్లుప్తంగా చెప్పేస్తాను. మనకందరికీ తెలుసు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే 10వ అధ్యాయంలో సమూయేలు గారు ఒక మాట చెప్తారు సౌలుకి. ఏంటంటే 8వ వచనంలో ఉంటుందండి, నాకంటే ముందు నీవు గిల్గాలకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించగలి నేను నీ ఎద్దుకు దిగి వస్తును, నేను నీ ఎద్దుకు వచ్చి నీవు చేయవలసిందని నీకు తెలిసే వరకు 7 దినముల పాటు నువ్వు అచ్చట నిలవలేను అనగా సమూయేలు చెప్పాడు, ఒక హెచ్చరిక చేశాడు సౌలుకి. ఏమని,
దహన బలులు, సమాధాన బలులు నేను వచ్చి నీకు చెప్తా, నేనే చేయాలని. నేను వచ్చి నీకు చెప్తాను, నువ్వు జస్ట్ నేను చెప్పే సిటీలో, ఆ గిల్గాల్ అనే సిటీలో నువ్వు జస్ట్ ఉంటే అక్కడ ఉండు, నేను వస్తాను. నేను వచ్చినాక ఆ బలు నేను అర్పించి ఆ నెక్స్ట్ తదుపరి ఏం చేయాలనేది నేను చెప్తానని చెప్పి పూసకు వచ్చినట్టు చక్కగా చెప్పాడు సమయంలో. ఎవరికి? సౌలుకి. ఇప్పుడు ఈ 13వ వచనం రాగానే ఈ పైనంతా ఏం నడుస్తుందంటే ఫిలిస్తీయులు ఇశ్రాయేల్ మీదకి వస్తారనమాట. ఒక పెద్ద దండు ఫిలిస్తీయులు ఏం చేస్తారంటే కొన్ని లక్షల మందిని తీసుకుని వీళ్ళని ఈరోజు చంపేయాలి, పాతేయాలని చెప్పి కొన్ని ఇసుక లేని వాళ్ళంటే జన సమూహంని తీసుకుని వస్తారు అన్నమాట. ఎవరిని? ఫిలిస్తీన్లందరూ వస్తారు. ఎవరి మీద? యుద్ధం చేయడానికి ఇశ్రాయేల్ ప్రజల మీద. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇశ్రాయేల్ ప్రజలు దాముకోవడానికి ఆ గుహల్లో కొందరు, గుట్టల్లో కొందరు, కొండ మీద కొందరు, ఇక్కడ చెదిరిపోతారు కొంతమంది. ఆ టైంలో ఈ సౌలు గారు ఏం చేస్తారంటే ఇక్కడ గిల్గాల్లో ఉండిపోతారు అనమాట. ఆయనతో పాటు కొంతమంది ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఉండిపోతారు. ఆయన నమ్మి ఓకే ఏంతోనే ఉంటాం సౌలు గారు అని చెప్పి ఉండిపోతారు అనమాట. అప్పుడు ఈయన ఏం చేస్తారంటే 7 రోజులు వెయిట్ చేస్తారు. 7 రోజులు వెయిట్ చేస్తారు. కానీ 7వ రోజుకి ఆ సమూయేలు ప్రవక్త ఎవరైతే ఈయనకి హెచ్చరిక చేశారో, ఎవరైతే ఆయనకి చెప్పారో మాట, వెయిట్ చేసి సహనం కోల్పి వద్దులే ఇంకా ఆయన వచ్చేటట్లేదు, మనం చేసేద్దాం అని చెప్పి ఈయన ఏం చేస్తాడంట, ఈయనే దహన బలి, సమాధాన బలిలో అర్పిస్తాడనమాట. అర్పించగానే ఆ నెక్స్ట్ మూమెంట్ సమూయేలు వస్తారనమాట. వస్తూ అడుగుతున్న మాట ఏంటంటే నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు ఈ లాస్ట్ చదువుతానికి ఈ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగిందంటే సరే సమూయేలు ఒక లిమిట్ అంటే ఒక పరిధి పెట్టాడు సౌలుకి. ఆ బాబు నువ్వు రాజుగా నియమించబడ్డావు, ఓకే, నేనే అభిషేకించింది, నిన్ను కొండ మీద అభిషేకించాను, ఓకే, కానీ నీ డ్యూటీస్, నీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే రాజ్య పరిపాలన చేసుకో. ఎవరైనా దండు నీ మీదకి వస్తుంది, అగనిస్ట్ వస్తున్నారా, వాళ్ళకి ఎట్లా అటాక్ చేయాలో, లేదంటే ఎట్లా నీ యొక్క వాళ్ళని సంహరించడానికి నీ యొక్క దండుని లేదంటే నీ యొక్క ఆర్మీని ఎట్లా ఫామ్ చేసుకోవాలో, ఇట్లాంటి ఆయన పని ఎవరికి? సౌలుది. ఆయన పని అంతే, రాజ్య పరిపాలన చేయాలి అంతే ఆయన పని అంతే. దాని దాటి వెళ్ళకూడదు. ఈయన ఏం చేశాడు? ఏముందిలే, అప్పుడు దేవుళ్ళు బాగున్నారండి సౌలు, జాగ్రత్తగా గమనించాలి మీరు. అప్పుడు దేవుని దృష్టిలో బాగానే ఉన్నారు సౌలు. ఎటువంటి దురాలోచనలు కానీ చెడు ఆలోచనలు కానీ ఏమీ లేవు సౌలుకి. ఆ టైంలో బాగానే ఉన్నారు, మంచి ఆత్మీయస్థితి, మంచిగా బాప్తిస్మం లేదంటే మంచిగా ఆ టైంలో సున్నతి పొంది మంచిగా దేవుని దృష్టిలో కొనసాగింపబడుతుంది ఎవరి? సౌలు. ఆ టైంలో ఆయన ఏం చేశారంటే పాస్టర్ గారు రావడం కొంచెం లేట్ అయింది. ఎవరు? ఆ టైం సమూయేలు ప్రవక్త రావడం కొంచెం లేట్ అయ్యేటప్పటికి ఈయన సమాధానం వల్ల అర్పించేశారు అనమాట. కానీ దేవుడికి ఎవరు అర్పించాలి సమాధానం వల్ల? ఒక యాజకుడు, అంటే సమర్పణ కలిగినటువంటి సేవకులుగా ఆ సమూయేలు ప్రవక్త మాత్రమే ఆ సమాధానం వల్ల అర్పించాలి. ఈయన కాని పనిలో ఈయన దూరి చేసేసాడు అనమాట. ఈయనకు వచ్చిన అవుట్పుట్ ఏంటంటే లాస్ట్కి నీ రాజ్యం నిలవదు, నా చిత్తానుసారం మనసులతోని కనుగొను. హల్లెలూయా. సదాకాలం స్థిరపరచుటకు నేను అనుకుని ఉన్నాను, యెహోవా తలచి ఉండను, కానీ నీ రాజ్యము నిలవదు. హల్లెలూయా. ఏమిటి అర్థమైందా? మన పరిధి దాటి మనం కానీ మన పనులు కాని పనులు కానీ మనం తలదూరి ఇది దేవుని చిత్తం కాదని తెలిసి కూడా మన లిమిట్ దాటి కానీ మనం కానీ ప్రయత్నిస్తే సమూయేలుకున్న ఆశీర్వాదం సౌలుకున్న ఆశీర్వాదం ఎలాగైతే దేవుడు కొట్టివేసి తీసివేసి వేరే వాళ్ళకి ఇచ్చారో, ఇది మన జీవితంలో కూడా నీకు ఏదైనా ఒక చిన్న ఆశీర్వాదం కావచ్చు, పెద్ద ఆశీర్వాదం కావచ్చు, ఒకవేళ నీవు కానీ లిమిట్ దాటి ఆ బౌండరీ దాటి కానీ నీది కాని పనిగా నువ్వు చేసావనుకో, నీకున్న ఆశీర్వాదం తీసుకుని ఎవరికి ఇస్తారంట? సో ఎక్స్‌పర్సన్. అది ఎవరికి ఇస్తారో మనకి తెలియదు, కానీ ఆశీర్వాదం అయితే పోతుంది నీ దగ్గర నుంచి. అది డ్యామ్ షూర్. దేవుడు లేఖలో చెప్తున్నారు కదా, ఆశీర్వాదం అయితే పోతుంది. ఏమని? రాజ్య పరిపాలన చేసి ఎంతటి హోదా నుంచి సౌలుని తీసేశాడు దేవుడు. అంటే అటువంటి పెద్ద భక్తులు నీతి నియమాలు జరిగించినట్టు సౌలునే దేవుడు పక్కన పెట్టేస్తే ఈరోజు మన జీవితంలో మన ప్రవర్తన ఎలా ఉంటుంది ఒకసారి మనం ఆలోచించుకోవాలన్నమాట. అంటే బాప్తిసం తీసుకున్న మరొకసారి గుర్తు చేస్తున్నాను, బాప్తిసం తీసుకున్న నీకు నాకు ఒక పరిధి ఉంటుంది అనమాట. ఎలాగైతే ఒక వలలో చేపలు పట్టబడి ఒక లిమిట్ లో బౌండరీ దాటకుండా ఉన్నాయో, నీ బ్రతుకు నా బ్రతుకు కూడా అంతే. ఇష్టానుసారమైన బ్రతుకు బ్రతకడానికి వీలు లేదు. హల్లెలూయా. రెండవ నియమం చెప్తాను. రెండవ నియమము, వలలోనికి పట్టబడిన చేపకి ఒకటి లిమిట్ ఉండదు, అంటే దానికంటే ఒక లిమిట్ ఉంటుంది. రెండవ నియమం ఏంటంటే వలలోనికి పట్టబడిన చేపకి స్వేచ్ఛ ఉండదు. హల్లెలూయా. స్వేచ్ఛ అనగా
పట్టబడక ముందు సముద్రములో షికార్లు తిరిగే బాగా ఆలీలతో కలుసుకొని ముట్టచించి ఆ ఎండు నుంచి ఎండుకి ఆ కిలోమీటర్ దూరంలో వెళ్ళేటి కింద అండర్ గ్రౌండ్ ఎంత లోతుంటుందండి సముద్రం, అంత లోతుకి వెళ్ళి ఆ చెడు పంటారు ఈ చెడు పంటారు కింద ఇష్ట ప్రకారం లైఫ్ ఉండేది అనమాట. అంటే ఒక స్వేచ్ఛమైన బతుకు, అంటే ఫ్రీడమ్ అంటారు కదా, ఆ ఫ్రీడమ్ లాంటి బ్రతుకుండేది ఎవరికి? చేపలకి. కానీ ఈ దినాన దేవుడు ఏం చెప్తానంటే, ఆయన సన్నిధికి పట్టబడిన నీవు, లోకం నుంచి వేరుపడి పట్టబడిన నీకు స్వేచ్ఛ ఉండదు. ఇప్పుడు పట్టబడిన చేపలకి స్వేచ్ఛ ఉందండి. ఇప్పుడు పట్టబడిన తర్వాత ఒకసారి దాని కాలు చేతులు ఆడించగలుగుతా? ఆడించలేవు. మనకు కూడా అంతే. ఒకప్పుడు స్వేచ్ఛగా తిరిగామన్నమాట, తల్లిదండ్రులు మాట్లాడకుండా తెలిసి తెలియక పాపంలో చొరబడి స్నేహితులతో తిరుగుతూ సినిమాలకు వెళ్తూ షికారులు చేస్తూ మందు తాగుతూ సిగరెట్ తాగుతూ, ఒకవేళ నువ్వు స్వేచ్ఛగా నీ పాత జీవితం అటు ఉండొచ్చేమో, కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే బాప్తిసం తీసుకున్న నీవు అవన్నీ వదిలేదు. హల్లెలూయా. ఒక వ్యక్తి చూపిస్తాడు మళ్ళా ఎప్రి 11 వచ్చాము 24 నుంచి 26 త్వరగా చదువుతాం. ఇక్కడ స్వేచ్ఛని మనం చంపుకోవాలని చెప్పి దేవుడు ఒక నియమం ఇస్తున్నాడు. ఎవరు? బాప్తిసం ద్వారా పట్టబడిన వ్యక్తులు. స్వేచ్ఛని చంపుకోవడం అంటే ఏంటంటే, నీ స్వేచ్ఛ అది ఆలోచనలు కావచ్చు, నీ ఎంపికలు కావచ్చు, నీ సెలక్షన్లు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు దారిలో పోతున్నావు అండి, మంచి BMW కారు కనుంది, నీకు ఏదైనా ఒక చిన్న కారు ఉంది అనుకో, నీకు మైండ్లో ఏమొస్తుంది చెప్పండి? చూడకుండా మంది కాదు అని అనుకుంటే ఎక్కడికి ఏదంటే ఇకా చూసి ఏమన్నా ఉందిరా కారు, ఒక్కసారి అన్నది సరే మనం పనులేము కానీ ఒక్కసారి అన్నది టెస్ట్ డ్రైవ్ చేయాలి. అట్లీస్ట్ షోరూమ్కి వెళ్ళి ఒక విండో షాపింగ్ అంటారు కదా, షాపింగ్ మాల్కి వెళ్ళి విండో షాపింగ్ చేస్తారు కదా, అంటే పండ్రు పట్లు విండో షాపింగ్ అంటే టైం పాస్ చేస్తారు కదా, అట్లా షోరూమ్కి వెళ్ళి రైడ్స్ కూడా చేసే మహానుభావులు కూడా ఉన్నారనమాట. వాళ్ళందరూ జస్ట్ ఆశ మోజు అనమాట, ఆ బైక్ అలా కారుని ఒకసారి కావాలని చెప్పి మంచిగా టిప్ టాప్ గా రెడీ అయ్యి స్నీకర్స్ షూస్ వేసుకొని మంచిగా టిప్ టాప్ కట్ చేసుకుని ఇది చేసుకుని పోతే సార్ అని చెప్పి కూర్చోబెట్టాను. ఇప్పుడు మళ్ళీ వెళ్ళారు అనుకోండి, ఇట్లా వెళ్తే బాబు ఏం కావాలి నీకు, ఏంది బండి పెద్ద షోరూమ్, ఏంది 50 లక్షలు కావాలి గోపో అంటారు అన్నమాట. అదే నువ్వు టిప్ టాప్ గా రెడీ అయిపోయి కూర్చొని నీకు ఒక థమ్స్ అప్, ఒక టీ ఇచ్చి, కాఫీ టీ ఇచ్చి సార్ రండి సార్ మీకు ఏం మోడల్ కావాలంటే BMW X6 అలా ఉంది, ట్రైల్ ఉందా అంటే ఉంది సార్ అది అని చెప్పి వాళ్ళు ఒక ట్రైల్ చేస్తున్నాం. అంటే అదొక స్వేచ్ఛ అనమాట. అంటే మన తలంపులు ఏంటంటే ఆలోచన పుట్ట. హల్లెలూయా. ఒక ఆలోచన పుట్ట అనమాట. మన అంటే ఒక దానితో ఆశించి ఆగిపోం అనమాట మన ఆలోచనలు. హల్లెలూయా. దేవుడు కోరిక ఏంటంటే, ఓకే బాప్తిసం తీసుకోకముందు నీ జీవితంలో ఎన్నో ఆలోచనలు ఇష్ట ప్రకారం స్వేచ్ఛగా బతికే, ఓకే. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు ఆ స్వేచ్ఛను అంతా నువ్వు ఏం చేయాలంట? ఆపేసుకోవాలి, చంపేసుకోవాలి అంతే. దేవుడు చెప్తున్న మాట నేనే చెప్పలేదు, స్వేచ్ఛని చంపేసుకోవాలి అంతే. ఇక్కడ ఈ ఉదాహరణకి ఇక్కడ చూస్తే ఎవరండి? మోషే. ఇక్కడ మోషే పెద్దవాడు అయినప్పుడంట, ఇక్కడ మోషే కూడా 3 విషయాలు చంపేస్తున్నాడు. తన యవ్వన జీవితం రాగానే లేఖన భాగం మనం చదివితే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయంలో ఇంత గొప్ప భాగ్యమని ఎంచుకొని నెంబర్ 1 ఏ విషయంలో చంపుకున్నట్టు మోషే ఒక పెద్దవాడైనప్పుడు, అంటే ఒక యంగ్స్టర్ గా వచ్చాడండి మోషే. ఒక యంగ్స్టర్, ఒక ఏజ్కి వచ్చాడు. మనలాంటి ఒక ఏజ్ అంటే అరౌండ్ 22-25 అనుకోండి. 25 ఏజ్కి వచ్చిన తర్వాత మనకి ఏముంటే జనరల్ గా మన ఆలోచన ఎట్లుంటుందో తెలుసా? మంచి మంచి బైక్ కొనుక్కోవాలి. తల్లిదండ్రులు పీడించేస్తాం అనమాట. తల్లిదండ్రులు నాకు ఇది కావాలంటే నువ్వు ఇవ్వకపోతే నేను ఇంటికి రానంటాం అనమాట. అంటే మన ఆలోచన విధానాలు ఉంటుంది అనమాట. మోషే అట్లా చేయగా, మోషే పెద్దవాడైనప్పుడంట తన విశ్వాసం బట్టి ఒక దాంట్లో చంపుకున్నాడు. ఏంటంట? యోచించి, అంటే యోచనల్లో ఆలోచనలో చంపుకున్నాడు అనమాట. ఏం చంపుకున్నాడంట? ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, అల్పకాలము పాపపు అనుభవించిన దేవుని మీద శ్రమ అనుభవించడం మేలని యోచించి, ఒకటి ఎంచుకున్నలో చంపుకున్నాడు, నెక్స్ట్ ఎంపికలో చంపుకున్నాడు, నెక్స్ట్ తన దృష్టిలో. ఈ 3 ఉంటాయండి. అతడు తన దృష్టికి కలగబో బహుమానము అని ఉంటుంది కదా, తన దృష్టిని కూడా చంపుకున్నాడు అనమాట. నాకు ఈ లేఖనం చదువుతుంటే ఒక ప్రశ్న వచ్చిందనమాట. ఏంటంటే, ఇప్పుడు మనం వరల్డ్ కప్ మ్యాచెస్, T20 మ్యాచెస్ అన్ని జరుగుతున్నాయి కదా. మొన్న ఈ మధ్య ఒలింపిక్స్ కూడా జరిగాయి, మనకందరికీ తెలుసు. వాచ్ చేస్తుంటే IPL జరుగుతుంది, ఎవ్రీ ఇయర్ IPL జరుగుతుంది.
ఎనీ గేమ్, ఎనీ ఇంటర్నేషనల్ నేషనల్ వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి, మీరు ఎనీ గేమ్ తీసుకోండి, ఒక టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారండి, మీకు ఫస్ట్ కప్పు చూపిస్తారా లేదా? మీరు పొందబోయే బహుమానం చూపిస్తారా లేదా? చూపిస్తారు. బహుమానం చూపించకుండా అరే బాబు నువ్వు ఎస్ఆర్ నగర్ నుంచి హైటెక్ సిటీ దాకా సైక్లింగ్ చేసుకుని రాబో, నీకు వచ్చేది తర్వాత చెప్తానంటే ఎవరైనా పోతారా? ఎవరు పోరా. పోరా పిచ్చోడు అని చెప్పి కమ్ముకు వెళ్ళిపోతారు అనమాట. లేదంటే ఇక్కడ రన్నింగ్ రేస్ పెడుతున్నాను రండి ఎస్ఆర్ నగర్ అని చెప్పి ఇక్కడ ఒక నలుగురిని ఎస్ఆర్ నగర్ అంటే కప్పు లేదు ఏమీ లేదు, ఏమీ లేకుండా బహుమానం ఏం లేకుండా చూపించకుండా మీరు ముందైతే పరిగెత్తండి, మీరు పెడతా పరిగెత్తండి. మీరు రిటర్న్ వచ్చాక నేను ఏ బహుమానం మీకు ఎక్సైజ్ చేస్తానండి, ఎవరైనా భరిస్తానండి? అసలు భరిగంటే ఇప్పుడున్న ట్రెండ్ ఎలా ఉందంటే నాకేదన్నా చూపి, నువ్వు నాకేదన్నా చూపి అంటే దేవుడి దగ్గరకు వచ్చి అడిగే భక్తులు గురించి చెప్తున్నాను. నాకేదన్నా చూపి, ఆశీర్వాదం కావాలంటే నా పక్కనోడు 10 లక్షలు ప్యాకేజ్ కొట్టాడు, నేను కనీసం స్టెప్ ముందంటే ఒక 15 లక్షలను నువ్వు నాకు చూపి నేను అప్పుడు వచ్చి నీకు మంచిగా బతకతానని చెప్పి ఆశలు. అంటే వస్తున్న బాప్తిసం తీసుకుని వస్తున్న వ్యక్తులు కోరుతున్న కోరిక ఏంటంటే బహుమానం అనేది ముందు కనబడాలి వాళ్ళకి. హల్లెలూయా. బహుమానం అనేది ముందు కనబడితే విశ్వాసం అనేది పెరుగుతుందంట. కానీ మోషే జీవితం అంటే కాదండి, తన దృష్టి తన ఎంపికలు ఏంటంటే బహుమానం లేకపోయినా కలగబోయే బహుమానం అని ఏం చేశారంట? దృష్టించారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే నీవు నేను కూడా మన స్వేచ్ఛలో ఎంపిక విషయం కావచ్చు, సెలక్షన్ విషయం కావచ్చు, నీ ఆలోచన విధానం కావచ్చు, ఎలాగైతే మోషే ఒక యంగ్స్టర్ గా ఉండి అన్ని చంపేస్తున్నాడో మనం కూడా మన స్వేచ్ఛని చంపుకోవాలన్నమాట. నేను చదువుతుంటే ఒక ప్రశ్న వచ్చింది ఏంటంటే అసలుకి మనము ఒక సీఎం కానీ ఒక ఎమ్మెల్యే ఎంపీలు కానీ మన ఇంటికి వస్తే ఎంత హడావుడిగా ఉంటుందంటే, ఎంత హడావుడిగా అంటే ఒక వీధికి ఒక ఏరియాకి ఒక సీఎం గారు వస్తున్నారంటే అక్కడ లోకలైట్స్ అందరూ కూడా మంచి మంచి గిఫ్ట్స్, మంచి మంచి ఏం చేస్తారు, కేక్స్, గిఫ్ట్స్, ఫ్లెక్సీలు మొత్తం అంటే వద్దన్న గిఫ్ట్లు వస్తా ఉంటాయి వాళ్ళకి, స్వీట్ బాక్సులు, ఇంకా మంచి మంచి ఏమంటారు బొకేలు. అంటే ఆయన రేంజ్ అట్లాంటిది మోషే ఎవరంటే ఫరో యొక్క కుమార్తె యొక్క ఫరో మనకందరికి తెలుసు. ఫరో ఇశ్రాయేలు ప్రజల్ని చాలా కఠినంగా బాధ పెట్టాడు. ఫరో ఎంత ధనంతో తెలుసా? మీకు నిర్గమకాండం ఉంటుంది, మీరు చదివిన తర్వాత 1-2 అధ్యాయాలు చదవండి. ఫరో రాజు అంటే ఆ టైంలో అందరికీ హడలన్నమాట. ఇశ్రాయేలు ప్రజలందరినీ తన గుప్పెట్లో పెట్టుకున్నాడండి. ఫరో రాజు బానిసలుగా తీసుకెళ్ళిపోయినాడు, బానిసలుగా వాడుకున్నాడు. ఆయన తన కారాగారంలో కుప్పలు కుప్పలుగా బంగారం, వెండి అంతా ఉండేది అనమాట. అంటే కోటలు ఎట్టుంటుందంటే మీరు చూస్తుంటే ఝాన్సీ కోట, నార్త్ ఇండియాలో ఉంటుంది ఝాన్సీ కోటలు ఉంటాయి కదా, అట్లా ఫరో కోటలో కూడా కొన్ని ఏమంటారు గారాలు ఉంటాయి అనమాట. దాంట్లో ఏంటంటే స్టోర్ చేసేవారు అనమాట వెండి, బంగారం. ఇప్పుడు మోషేకున్న ఇదేంటంటే అన్నిటి మీద తనకి ఏంటంటే అధికారం ఉంది, అన్నిటి మీద. అంటే మోషే అనుకుంటే ఇప్పటికి చిటికేస్తే ఏమొస్తాయి? రావుతాయి డబ్బులు, అంతే. అంత ఆస్తిపరుడే. ఫరో సంపాదించినంత తన కూతురికేనా? కూతురికి వచ్చిందంటే ఎవరికి? ఇంకా మోషేకి. మరి అంత ఆస్తిపరుడు ఒక తన స్వేచ్ఛని ఎంత చంపుకున్నాడు మీకు అర్థమవుతుందా? అంత పెద్ద ఆస్తిపరుడు, అంత పెద్ద ధనవంతుడు. మన గోల్పోలు అయితే ఏం చేస్తామంటే అంత డబ్బు ఉంటే మటుకు మొత్తం నింపేస్తాం అంట. ఒక విల్లా మొత్తం వినిపడేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ పెట్టేసి ఇంకా ఏదన్నా మంచి మంచి ఆడిడ దొంగదారులకు వెళ్ళి ఉన్న డబ్బులంతా మరి అకౌంట్లో ఉంటే మనకి నిద్ర పట్టదు కదా. అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ ఎట్టెట్ట పోవాలని చెప్పి దాని మీద మనసు ఉంటుంది అనమాట. మన అకౌంట్లో ఒక 10 లక్షలు ఉన్నాయనుకోండి, మీ మనసు ఎక్కడ ఉంటుంది అంటే యథార్థంగా మాట్లాడుతున్నాం, దాని మీద ఉంటుంది అనమాట మనసు. అంటే అట్లా మోషకి కొన్ని లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయండి. మోషకి అవి ఉన్నా కూడా లక్షల కోట్లు అన్ని వదులుకొని ఎక్కడికి వచ్చినంత దేవుడి సన్నిధికి వచ్చి ఆ యంగ్స్టర్గా ఉన్నప్పుడు మీరు ఒక జాగ్రత్త గుర్తించాలా. ఆయన మంచి మంచి భక్తి చేసి దేవుడి కోసం రోషం కలిగిన జీవితం జీవించి ఒక 20 ఏళ్ళు తన పరిచర్య అంతా ముగించుకున్న తర్వాత ఈ ఎంపిక చేయలేదన్నమాట. ముగించుకున్న తర్వాత ఈ ఏమంటారు ఈ స్వేచ్ఛను చంపుకోల. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈయన ఎంటర్ అవ్వగానే, ఒక యంగ్స్టర్ ఉన్నప్పుడు ఎంటర్ అవ్వగానే తన స్వేచ్ఛనంతా కూడా చంపేసుకున్నట్టు చెప్పి లేఖనం సెలవిస్తుందన్నమాట. ఈరోజు దేవుడు చెప్తున్న మాటని నీకు నాకు ఒక నియమం. ఫస్ట్ నీవేమంటే నీకు నాకు ఒక లిమిట్ ఉంటుంది. నెక్స్ట్ నీవేం ఏంటంటే స్వేచ్ఛను చంపుకోవాలా. అప్పట్లాగా నువ్వు అల్లాటప్పుగా తిరిగి లేదు బ్రదర్ నేను ఉండలేకపోతున్నాను, నేను తట్టుకోలేకపోతున్నాను అంతే మటుకు కుదరదు. అందుకే అస్సలు కుదరదు అనమాట. కనగబో బహుమానమందు దృష్టి ఉంచి
ఎలాగైతే నీకు రాబోయే ఆశీర్వాదం దేవుడు ఏదైతే నీకు నియమించున్నాడో ఆశీర్వాదం నీకు పొందాలంటే నువ్వేం చేయాలంట, కలగబో బహుమానం అంతా నీకు రావాలంటే నువ్వు కూడా ఏం చేయాలి, స్వేచ్ఛను చంపుకోవాలన్నమాట. అన్ని విషయంలో చంపుకోవాలన్నమాట. మూడో నియమం చెప్పి నేను ముగించేస్తానండి. వలలోనికి పట్టబడిన చేపకి ఏముంటే రెండు చెప్పిన ఏముంది, పరిధి, ఒక లిమిట్ ఉంటుంది. వలలోనికి పట్టబడిన చేపకి రెండవ నియమం ఏముంటది, స్వేచ్ఛ ఉండదు. వలలోనికి పట్టబడిన చేపకి ఐక్యత ఉంటుంది. హల్లెలూయా. కప్పలు పట్టబడిన చేపలన్నీ ఎక్కడ ఉంటాయండి, ఒక దగ్గర ఉంటాయి. ఐక్యత అంటే ఆడేడే కొట్టుకుంటా ఉంటాయి. ఏమంటే ఇప్పుడు కోవిడ్లో మనకి డిస్టెన్స్ అంటే ఏదో అంటారు ఇంగ్లీష్, అంటే ఆడకు కుర్చీ ఏడకు కుర్చీ వేసుకొని మనం ఏం చేస్తారో ఆరాధన అటు జరిపించడం అనమాట. అంటే అసలు ఒక డిస్టెన్స్ అనేది లేదనమాట. పట్టబడిన చేపలకి అతుక్కొని ఐక్యత కలిగి ఉన్నాయి కంపలు. హల్లెలూయా. జాతికి వీళ్ళ మాట. దేవుని సన్నిధిలో పట్టబడిన నీవు లోకాన్ని విడిచిపెట్టి బాప్తిస్మం పట్టబడిన నీవు సంఘానికి కట్టుబడి ఉండాలి, అంటు కట్టుబడి ఉండాలి. హల్లెలూయా. ఎలాగైతే అవన్నీ ఐక్యత కలిగి ఒక చోట ఉన్నాయో నీవు కూడా సంఘానికి వచ్చి ఐక్యత కలిగి భక్తులు ఆ సహోదరులు కావచ్చు ఆరాధించే గుంపులు నువ్వు ఐక్యత కలిగి ఆరాధించాలి. హల్లెలూయా. ఏమంటే ఒక కుటుంబంలో ఐక్యత లేదంటే కారణం ఏంటి తెలుసా? సంఘంలో ఈ దినాన్ని మీరు చూస్తే బయట సంఘాల్లో రెండు ఏమంటారు పార్టీషన్స్ అయిపోతుంది. పొద్దున్న చూస్తే ఒక సర్వీస్ జరుగుతుంది, ఆ పాస్టర్ వేరే ఉంటారు, సాయంత్రం ఆయన ఇంకొక పాస్టర్ వస్తారు. అంటే వాళ్ళిద్దరిదే కానీ సంఘం, కానీ గొడవలు వచ్చి విడిపోయి పొద్దున ఒక సర్వీస్ నడిపించుకుంటారు ఒక ఆయన, ఇంకొక ఆయన ఇంకొక సర్వీస్ అనమాట. అంటే నాకు అదే అర్థం లేదనమాట. అంటే సంఘాలు కూడా ఈ రోజులు ఎట్టయిపోయిందంటే ఇష్ట ప్రకారం పరిచయం, అంటే ఒక ఐక్యత లేదనమాట. ఏమంటారు ఇక్కడంటే మనకి ఈ ఆఫరింగ్స్ ఈ బాక్స్ ఉంది కానీ ఆడ ఏమిటి అనమాట, కర్రలు ఇటు పట్టుకొని ఆఫీస్ పడతారు కదా, ఆ కర్రలతో కొట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. హల్లెలూయా. ఆ కర్రలతో కూడా కొట్టుకున్నారండి. 4 వీడియో కూడా ఉందన్నమాట మా ఊర్లోనే. ఆ కర్రలతో కూడా కొట్టుకొని స్ప్లిట్ అయిన సంఘాలు కూడా ఉన్నాయన్నమాట. అంటే ఐక్యత లేదు. సంఘానికి నామమాత్రంగా వస్తున్నారు అన్నమాట సంఘం, కానీ ఐక్యత లేదు. హల్లెలూయా. దేవుడు కోరుకునేది ఏంటంటే పట్టబడిన నీకంటే ఒక ఐక్యత ఉండదు. ఐక్యత రావాలి అంటే నువ్వు సంఘానికి వచ్చి అంటు కట్టబడి ఆ యొక్క సర్వీసెస్ కావచ్చు, వాట్ ఎవర్ సర్వీసెస్, అది ఉపవాస ప్రార్థన, కాటేజ్ ప్రేయర్, మెన్స్ మీటింగ్ కావచ్చు, ఉమెన్స్ మీటింగ్ కావచ్చు, వాట్ ఎవర్, అంటే ఆదివారం ఆరాధన కావచ్చు, శనివారం కావచ్చు, నీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు నువ్వు వచ్చి సంఘానికి వచ్చి ఆరాధించే గుంపులు ఏకాత్మ కలిగి ఐక్యత కలిగి ఆరాధించాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాను అనమాట. ఐక్యత కలిగితే గొప్ప గొప్ప విషయాలు ఉంటాయండి. నేను టైం అయిపోయింది కాబట్టి నేను త్వరగా ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. ఇప్పుడు సింహానికి రారాజు ఎవరండి? అడవికి రారాజు ఎవరు? సింహం. అడవికి రారాజు సింహం కదా. ఇప్పుడు సింహం నడుచుకుంటూ వస్తుంది, సాయంకాలం సమయం అయింది, పెద్దగా గాండ్రించింది అనమాట. పెద్దగా గాండ్రిస్తే అదేమవుతుంది, చిన్న చిన్న జంతువులు ఏవైతే ఉన్నాయో ఎక్కడికక్కడికి వెళ్ళిపోతాయి అనమాట. ఎందుకు? దాన్ని గర్జించడం అంత మామూలు ఉండదు అనమాట. ఎంత పెద్ద బలిష్ఠుడైనా కూడా పోయి చెట్లలో దాక్కోవాల్సింది. పదంలో వాడు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవాలంటే వాడు నడిచి వస్తుంది, సింహం వస్తుందంటే మామూలుగా ఉండదు అనమాట. అదే నువ్వు పెద్ద దున్నపోతు అంటే మంచిగా బలిష్టమైన దున్నపోతులు ఒక గుంపు వెళ్తుంది అనుకోండి, ఒక రోడ్లు వెళ్తుంది అడవిలో, మంచిగా ఒక 50 మంది బలిసిన దున్నపోతులు ఉన్నాయనుకోండి, 50 వెళ్తున్నాయి అనుకోండి, ఎదురుగా సింహం వస్తుంది, పెద్దగా అరుచుకుంటూ వస్తున్నా కూడా దానికి ఏమైనా ఉపయోగం ఉంటుంది ఉంటుందంటారా? ఉండదు. అదే నువ్వు ఒక్క దున్నపోతులు పంపించు, నువ్వు ఎంత బలం ఉన్నా కూడా వెనక్కి పరిగెత్తుకుంటూ వస్తుంది అనమాట. ఈ లోపల అటాక్ చేస్తుంది పైకి ఎగిరి. అదే నువ్వు ఐక్యతగా వెళ్ళు, ఐక్యతగా గుంపుగా వెళ్ళు, సింహమే నిన్ను చూసి భయపడి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఎందుకు విధానం చెప్పానంటే ఐక్యతతో నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే నీకున్న బంధకాలు అన్నీ కూడా దేవుడు కొట్టివేశాడు అనమాట. కొంతమంది వస్తారు, ఏంటి బ్రదర్ నాకు ఇంకా నాలెడ్జ్ కావాలి, నాకు ఇంకా ఏమంటారు జాబులో ఇంకా నాలెడ్జ్ కావాలి, నేను ఇంకా ఎక్కువ ఎదగాలి, ఇంకా శోధనలు ఉన్నాయి, ఇంకా నా వల్ల కావట్లేదు, కొన్ని ఏమంటారు పారిపోలేని కొన్ని ఏమంటారు ఈ యొక్క శోధనలు ఉంటాయి కదా మన జీవితం నుంచి వెళ్ళిపోయిన శోధనలు, అవన్నీ కూడా ఎట్టబోతాయంటే నీ జీవితం నుంచి వెళ్ళిపోవాలంటే నువ్వేం చేయాలంటే ఐక్యత కలిగి ప్రార్థన చేస్తే ఆ వచ్చే శక్తి ద్వారా నీ సమస్యలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, నువ్వు ఏదైనా ఉద్యోగం నిమిత్తం బాధపడుతున్నావు కావచ్చు, ఒక 5 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ నుంచి బాధపడుతున్నామో, ఉద్యోగం రావట్లేదని చెప్పి ఏడుస్తున్నామో, దూరం నుంచి తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ పెద్ద ఉద్యోగం రావట్లేదని చెప్పి లేదంటే పాస్టర్ దగ్గర ప్రేయర్ చేసుకుని వెళ్తున్నావు, కానీ నువ్వు ఐక్యతతో ఎప్పుడైతే కలిగి నువ్వు ప్రార్థన చేసి ఆ పవర్ని పొందుకుంటావో ఆటోమేటిక్గా నీకు కావాల్సిన ఆశీర్వాదాలన్నీ వచ్చేస్తాయి. హల్లెలూయా. అదే ఐక్యత కోసం యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారండి.
ఏ ఐక్యత అయితే దేవుడు మనల్ని సృష్టించి ఐక్యత కలిగి ఉండాలని చెప్పి భూమిని సృష్టించాడో, ఆ పాపము ద్వారా ఐక్యత కోల్పోయిన తండ్రితో ఆ సంబంధాన్ని మనం కోల్పోయాం అనమాట. ఆ సంబంధాన్ని, ఆ ఐక్యతని మరలా ఆ గ్యాప్ని ఫిక్స్ చేయడానికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువు 2020 సంవత్సరం నుండి వచ్చి మన కోసం తన జీవితాన్ని, తన ఆఖరి రక్త బొట్టు వరకు కూడా అర్పించి, ఏ ఐక్యతని అయితే మనం కోల్పోయామో, ఏ ఏ సన్నిహితం, ఏ సంబంధం అయితే మన తండ్రితో కోల్పోయామో అదే ఐక్యతని మరలా మనకి చేర్చి మన ఇంత రాజ్యంలో మనకి ఏం చేస్తున్నారంటే విధాన ఒక మార్గం వేశారనమాట దేవుడు. హల్లెలూయా. 3 విషయాలు చెప్పారు, మీకు గుర్తుపెట్టుకున్నారా? మీరు మర్చిపోయారా? బాప్తిసం తీసుకున్న మీరు అనగా దేవుని సన్నిధికి పట్టబడిన మీరు. ఇంకా చాలా నేనైతే 5-6 నియమాలు రాసుకున్నాను. నేను మధ్యాహ్నం కూర్చొని ప్రార్థన చేస్తాను. 5-6 నియమాలు చెప్పారు దేవుడు, కానీ టైం అయిపోయింది కాబట్టి నేను 3 ముగించేస్తాను. 3 ప్రాముఖ్యమైన నియమాలు. ఒకటి ఏంటంటే దేవుని సన్నిధికి పట్టబడిన, అంటే బాప్తిసం ద్వారా నువ్వు పట్టబడిన నీకు ఒకటి ఏంటంటే నీకంటూ ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటి క్రాస్ అయితే ఎలాగైతే నీకున్న కొంచెం ఆశీర్వాదం కావచ్చు, ఏదో కొత్త గొప్ప అప్పటిదాకా ఉంటుంది అనుకున్నా, అది కూడా తీసేసి ఇంకొకరికి ఇచ్చేస్తాడు అన్నమాట దేవుడు. ఎలాగైతే సౌలు జీవితంలో తీసామో మనకు కూడా జరుగుతుంది. రెండవది నియమం ఏంటంటే స్వేచ్ఛని చంపుకోవాలి. ఒక అప్పుడులాగా నువ్వు అల్లటప్పుగా తిరిగితే కుదరదు. నువ్వు ఇప్పుడు దేవుని పెట్టవి పద్ధతిగా క్రమశిక్షణ కలిగి పరిశుద్ధంగా మహాభయముతో వణుకుతోను నీ స్వేచ్ఛని చంపుకొని చాలుగా ఎంజాయ్ చేసింది అనుకుని దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించే గుంపులో ఉండాలి. 3 ఐక్యత కలిగిన, అంటే సంఘానికి అంటుకట్టబడి నీవు కూడా ఐక్యత కలిగిన ప్రార్థన, ఆ యొక్క సహవాసం నీకు ఉండాలి అన్నమాట. అటువంటి ధన్యత ఒకవేళ మీరు ఎవరు కూర్చున్నప్పుడు మరి ఎవరికి వాక్యం దేవుడు మరి మాట్లాడడం నాకే తెలియదు, కానీ మరి ఒకవేళ అటువంటి స్థితిలో ఉంటే, ఒకవేళ బాప్తిసం తీసుకుని ఒకవేళ ఈ 3 నియమాలు కానీ నీవు కానీ పాటించకపోతే, ఎలాగైతే ఒక వస్తువు వాషింగ్ మిషన్ ఏదైనా ఒక ఇంజిన్ వాడాల్సిన విధంగా వాడకపోతే ఎలాగైతే మూలన పడిపోతుందో, ఈ బ్రతుకు నా బ్రతుకు కూడా అలానే దేవుడు మూలం పెట్టారు. ఒక ఆశీర్వాదం ఇవ్వకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసిన, ఈవెన్ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నా కూడా నీకు ఆశీర్వాదం రమ్మంటే రాదు. ఈ నియమాలు పాటిస్తేనే నీకు ఆశీర్వాదం వస్తాయి అన్నమాట. అంటే నియమాలు మనందరం పాటించి ఆ యొక్క నిత్య రాజ్యంలో స్థానం సంపాదించుకొని మనందరం కూడా కలుగుదాకా దేవుడి వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తున్నాను. మా పరిశుద్ధ ప్రేమ తండ్రి, కృపణ చేసే ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధనామాన్ని చిన్న స్థితులు స్తోత్రాలు చూపించుకున్నట్లయినా రాజులకు రాజా ప్రభులకు ప్రభా మహాగరుడ మహోన్నత నిన్న నేను నిరంతరం ఏకరీతిగా గొప్ప మహాపరిశుద్ధ ప్రేమ నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభైనా. ఈ రీతిగా మరొకసారి ప్రభైనా అయ్యా మరి నేను ఇంటికైనా నీవునైనా పరిశుద్ధాత్మ సహాయంతో బోధించుకుంటున్నాను. అయ్యా ఎలాగైతే నేను ఈ దినాల్లో కూడా ఆచారబద్ధమైన ప్రభైనా బాప్తిసం తీసుకున్నైనా మేము ఒకవేళ నియమ నిబంధనలు పాటించకుండా ప్రభైనా అయ్యా మరి ఈ లోకంలో బ్రతుకుతున్నాను ప్రభావ. మరి ఈ రోజు మాతో మాట్లాడినందుకు వందనాలు చేసినప్పుడైనా అయ్యా సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడకపోయినా, ఒకవేళ ఈ నియమాలు మేము పాటించకపోయి ఉంటే ఇదిగో నాయన ఈ రోజే ఈ క్షణమే అయ్యా తీర్మానం తీసుకుంటున్నప్పుడైనా, అందరైతే తీర్మానం తీసుకుంటున్నప్పుడైనా వాళ్ళ జీవితంలో ఏ ఆశీర్వాదాలు అయితే ఆగిపోయి ఉన్నాయో, ఏ ఆశీర్వాదాలు అయితే బ్లాక్ లిస్ట్ లో పడిపోయి ఉన్నాయో, ఏ ఆశీర్వాదాలు అయితే ఉన్నవి కాస్త అయ్యా పక్కకి వెళ్ళిపోయి అయ్యా కొట్టుమి కాస్తున్నారు ఈ దినానంతరం యేసు నామంలో అయ్యా మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నప్పుడైనా అయ్యా ద్వారా ప్రభు నీకు ఇంకనూ నియమాలు పాటించు ప్రభు, నీకు ఇంకనూ దగ్గరే మా ఆత్మీయ స్థితిగతులు ప్రభునైనా ఇంకనూ పెంపొందించుకున్నప్పుడైనా రాజ్యంలో ప్రభునైనా నీకు ఇష్టమైన భక్తులుగా ప్రభు బిడ్డగా ప్రభునైనా ఈ లోకంలో బ్రతికి మన రాజ్యంలో స్థానం సంపాదించిన నీవే కృప చూపించి మహిమపరచుకున్న ప్రభునైనా అయ్యా చేసిన ప్రార్థన ఎలా క్షమించిన వేసుకున్న వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.